సింధు నాగరికత కంటిన్యూషన్లో ప్రాచీన కాలంలో మతం సమాజం 7th క్లాస్ సోషల్లో 17th లెసన్ చూద్దాము. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. భారతదేశంలో ప్రజలు వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తారు. కొందరు ఇష్ట దైవానికి పువ్వులు పండ్లు సమర్పిస్తూ పూజలు ప్రార్థనలు చేస్తారు. మరికొందరు యజ్ఞాలు చేస్తారు. కొందరు నిశ్శబ్దంగా దైవాన్ని స్మరిస్తారు. మరికొందరు విగ్రహాలను పూజించారు. ఇంకా కొంతమంది అసలు ప్రార్థనలే చేయరు. అయితే ప్రాచీన కాలంలో వీటి మీద ఆధారపడిన వాళ్ళ గురించి, ఆహారాన్ని సేకరించే వాళ్ళ గురించి చదివారు కదా. వాళ్ళు మత విశ్వాసాలు తెలుసుకోవడానికి వర్ణచిత్రాలు, మూత్రాన్ని పూడ్చిపెట్టిన సమాధులు ఉపకరిస్తాయి. అయితే ఆహారం కోసం వీటి మీద సేకరణ మీద ఆధారపడే నేటి చెంచు జాతి వాళ్ళ మత విశ్వాసాన్ని అధ్యయనం చేయడం ద్వారా పూర్వకాలంలో వేట సేకరణ సమాజం వాళ్ళు మత విశ్వాసాల గురించి ఊహించవచ్చు. అయితే ఈ సమాజంలో అడవుల్లో నివసించేవారు. అడవులు అందులో జంతువులను పవిత్రంగా భావించేవారు. జంతువుల వేషాలు ధరించి, ముఖాలకు ముసుగులు ధరించి వేటాడే దృశ్యాలను అనుకరిస్తూ సామూహిక నృత్యాలు చేస్తూ ఆరాధించేవారిని కొందరు చిత్రకళ అభిప్రాయం. బింబట్కకు చెందిన అడిపంది ముసుగులు ధరించి నృత్యం చేస్తున్న దృశ్యం వీళ్ళు సమాజానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర మత విశ్వాసాల గురించి పురాతనవాదాలు ద్వారా వివరిస్తాయి. మృతులతో పాటు కొన్ని వస్తువులను కూడా పూడ్చిపెట్టేవారు. మరణం తర్వాత జీవితం ఉందని నమ్మకం ఉండేది అప్పట్లో. శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించిన వేట సేకరణ ఆయత సమాజం వాళ్ళ జీవనశైలి మత విశ్వాసాల గురించి 12వ శతాబ్దం నాటి పెరియ పురాణం వివరిస్తుంది. పెరియ పురాణంలో తెలుగువారి సుపరిచితమైన భక్త కథ గురించి ఉంది. నెలమలారిన ప్రాంతంలో గారెల మైసమ్మ గంగమ్మను పూజించేవారు. ఇష్టదేవత నృత్యం ద్వారా ఆదరిస్తూ ఆమెకు ప్రీతికరమైన వస్తువులు భక్తితో సమర్పించేవారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి, అహోబిలం శ్రీ నరసింహ స్వామిని కూడా కొలుస్తారు. వీళ్ళను తమ అల్లులుగా చెంచు జాతి వాళ్ళు భావించేవారు. చెంచు జాతి వాళ్ళు నృత్యం చేసే చిత్రం. దక్కన్ ప్రాంతంలో కనుగొన్న బూడిద దిబ్బల పూర్వకాలంలో పశుపోషకులు మంటలను వెలిగించి కొన్ని ఆచారాలు నిర్వహించేవారని అవగతమవుతుంది. నేటికి దీపావళి సంక్రాంతి టైంలో భోగి చేస్తారు కదా, దాన్ని పోలి ఉంటుందన్నమాట. నెక్స్ట్ భారతదేశంలో నివసిస్తున్న పశుపోషకులను ఏ పేర్లతో పిలుస్తారో చూద్దాము. మహారాష్ట్రలో దంగర్, కర్ణాటకలో కురుబ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గొల్లకుర్మ యాదవ, వీరు మల్లన వీరప్ప దేవుళ్ళని కొలుస్తారు. అలాగే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రేణుక మాతమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ మొదలైన పేర్లతో స్త్రీ దేవతలను పూజిస్తారు. పూర్వకాలంలో కొంతమంది రావి, వేప, జంబి, మర్రి చెట్టు, తులసి మొక్కలను పూజిస్తున్నారు. నేటికి తులసి మొక్కలను పూజిస్తూ ఉంటారు. వేప ఆకులను కొన్ని దేవతలకు పవిత్రమైనగా భావిస్తారు. కొంతమంది వ్యవసాయ సమాజం వాళ్ళు ఏనుగులు, పులులు, పాములు, కోతులు మొదలైన వాటిని పూజించేవారు. ఇటువంటి పూజా పద్ధతులను ప్రాచీన కాలంలోనే ఆరంభమయ్యాయి. 5000 సంవత్సరాల నాటి ఆఫ్ఘనిస్తాన్లో మండి ఆకులో బయలుపడిన కుండ పాత్రలు, వాటిపైన ఉన్న రావి ఆకులు. సింధు నాగరికత కాలం నాటి మతం చూద్దాము. 4600 సంవత్సరాల క్రితము అనేక నగరాలు విలసిల్లాయి. అవి 900 సంవత్సరాల మధ్యల తర్వాత ఆర్యుల రాకతో పతనమయ్యాయి. దీన్ని హరప్పా సంస్కృతి అని కూడా పిలుస్తారు. ఈ నగరాల్లో వారు పని వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, రాతి మలిచేవారు. అయితే హరప్పా సంస్కృతి చెందిన వాళ్ళు సుమేరియన్లతో వ్యాపారం చేసేవారు. అయితే ఆ టైంలో స్నాన వాటికలు, ధాన్యాగారాలు, గిడ్డంగులు, ప్రజాభవనాలు, రోడ్లు, కాలువలు, వాళ్ళ నాగరికత వచ్చేసి పట్టణ నాగరికత. వాళ్ళ అమ్మ తల్లిని పూజించేవారు. పురుష జీవన చిత్రం లభ్యమైంది. ఆ తర్వాత కాలానికి హరప్పా కాలం నాటి పురుష దేవుడి చిత్రాలు, హరప్పా కాలం నాటి అమ్మ తల్లి ఇవి బయటపడ్డాయి అన్నమాట పురాతనకాలంలో. తర్వాత కాలంలో పూజలు అందుకున్న శివుని పూలు ఉన్నాయి. ఓకేనా, శివుని పూలు ఉన్నాయి. నెక్స్ట్ వేదకాలంలో మతం ఇలా ఉండేదన్నమాట. వేదకాలంలో భారత ఖండంలో మొట్టమొదటి సాహిత్య వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణం. ఋగ్వేదం ప్రాచీనమైనది. 3 లైన్ల సంకలనం చేశారు. వేదాల్లో దేవతలను కీర్తించే మంత్రాలు, ప్రపంచాన్ని సంక్షేమం చేసే ప్రార్థనలు, వీటిని ఋషులు సంకలనం చేశారు. మంత్రాలు వివిధ దేవతలను కీర్తిస్తాయి. వీళ్ళ 3 దేవుళ్ళు: అగ్నిదేవుడు, ఇంద్రుడు యుద్ధ దేవత, సోమలత ఒక ప్రత్యేక పానీయం తయారు చేయడానికి వాడే తీగ మొక్క.
యజ్ఞాలు క్రతువులు చేసేటప్పుడు ఈ మంత్రాలను వారు పఠించేవారు. నేటికి ఈ మంత్రాలను వాడుతూనే ఉన్నారు పూజ టైంలో. ఋగ్వేదంలో పశువుల కోసం, సంతానం కోసం, అశ్వాల కోసం చాలా ప్రార్థనలు ఉన్నాయి. భారతదేశ వాయువ్య భాగంలో హిందూకుష్ పర్వత శ్రేణులకు యమునా నది మధ్య భాగంలో వీళ్ళు నివసించేవారు. హిందూకుష్ పర్వత శ్రేణులకు యమునా నదికి మధ్య భాగంలో నివసించేవాళ్ళు. వేదకాల ప్రజలు చిన్న చిన్న జనసమూహాలు తెగలుగా నివసించేవారు. పురోహితులుగా బ్రాహ్మణులు ఉండేవారు. వాళ్ళు యజ్ఞాలు చేయించేవారు. గోవుల కోసం, నీటి కోసం, పచ్చిక బయళ్ళ కోసం పోరాటాలు జరిగేవి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత తెగలు గంగా, యమున వంటి నదుల ఒడ్డున గ్రామంలో స్థిరపడి వరి, గోధుమ వంటి పంటలు పండించేవారు. యజుర్వేదానికి శ్లోకాలు సంకలనమయ్యాయి. యజుర్వేదం అధర్వవేదంలోని శ్లోకాలు సంకలనమయ్యాయి. కొన్ని రతులు, బలులు, జంతు పనుల గురించి వివరించాయి. బ్రాహ్మణులు అత్యున్నత వారిగా పరిగణించబడ్డారు. వారి తర్వాత క్షత్రియులు రాజ్యాన్ని పాలించేవారు. ఆ తర్వాతకి వైశ్యులు పశుపోషకులుగా భూమిని సాగు చేసేవారుగా ఉంటూ బ్రాహ్మణులు మరియు క్షత్రియులకు బహుమతులు మరియు కప్పమును కట్టేవారు. చివరిగా వేదకాలం తర్వాత శూద్రకులు ఇలా 4 వర్ణాలుగా విభజించారు. శూద్రకులు 4వ వర్ణంగా ఉంటూ వ్యవసాయం, వడ్రంగం, కమ్మరి మొదలైన వివిధ వృత్తులను చేసేవారు. అదే సమయంలో స్త్రీ పురుషుల మధ్య విభజన కూడా చోటు చేసుకుంది. చనిపోయిన పూర్వీకుల ఆరాధన అయితే పెద్ద పెద్ద బండరాలతో నిర్మించిన వాటిని రాక్షసులు అంటారు. వీటిని ప్రజలు క్రమ పద్ధతిలో పేర్చి సమాధులు నిర్మించేవారు. 3000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఈ పద్ధతి ఈశాన్య భారతదేశంలోని కాశ్మీర్లోనూ ఉండేది. రాక్షసులు నిర్మించే పద్ధతి వృత్తాకారంలో కొన్ని రాళ్ళను పెద్ద పెద్ద బండలను నిలబెట్టి కూడా నిర్మించేవారు. సముద్రాన్ని ఒకే రకమైన లక్షణాలు గోచరిస్తే సాధారణంగా మృతులతో పాటు నలుపు, ఎరుపు రంగు కలిగిన కుండలను పూడ్చిపెట్టేవారు. వీటితో పాటు పనిముట్లు, ఇనుము తయారు చేసిన ఆయుధపు పరికరాలు, గుర్రాలు, పంజరాలు, గుర్రాలకు సంబంధించిన పరికరాలు, రాళ్లతో, బంగారంతో తయారు చేసిన ఆభరణాలు కూడా ఇందులో లభించాయి. ఉపఖండ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా ఇనుప పరికరాలు వాడేవారని తెలుస్తుంది. అది ఇంత కాకుండా వరిని కూడా పండించేవారు. చెరువు సాగు నిర్వహించేవారని కనుక్కున్నారు. చనిపోయిన పూర్వీకులు పూజించడం అత్యంత ప్రాధాన్యమైన భావిస్తారు. వీళ్ళు రాక్షసులు నిర్మించారు. ఇక్కడ పెద్ద సర్కోఫేగ్ బయటపడింది. టెర్రకోట మట్టితో చేసిన సర్కోఫేగ్ ఏలేశ్వరం, నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో బయటపడింది. మెనర్ హిల్స్, దేవుని గుట్ట, మెగాలిథిక్ కార్నర్, డోలమెంట్ చిన్న గది లాంటి సమాధి నిర్మాణం పోతన్పల్లి, మహబూబ్నగర్ జిల్లాలో బయటపడింది. డోల్మెన్ మహబూబ్నగర్ జిల్లాలో. టెర్రకోట మట్టి చేసిన సర్కోఫేగ్ నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో బయటపడింది. కొండ ప్రాంతాల్లో, పంట పొలాల్లో మరియు చెరువుల్లో అధిక సంఖ్యలో మెగాలిథిక్ కార్నటి సమాధులు బయలుపడ్డాయి. దాదాపు తెలంగాణ అన్ని జిల్లాల్లో భూవైశాల్యం కార్నటి కట్టలేని మెనర్ హిల్స్ పొడవైన రాళ్ళు, గుండ్రని రాళ్ళు, శిలలతో చిన్న చిన్న గదిగా నిర్మించిన సమాధులు బయలుపడినాయి. ఈ మెగాలిథిక్ సమాధులు నలుపు, ఎరుపుతో చేసిన అనేక రకాలైన పెద్ద కుండలు, వాటితో పాటు నల్ల నిండిపోయిన ఇనుప వస్తువులు బయటపడ్డాయి. చనిపోయిన వారి అవశేషాలు ఉంచిన రాతి పెట్టెలు లేదా మట్టి పెట్టెలు, సర్కోఫేగ్, చిత్తభస్మాన్ని పెట్టిన కుండలు కొన్ని సమాధుల్లో కనుగొనబడ్డాయి. జనపదాలు, నగరాలు, కార్నటి కొత్త ప్రశ్నలు ఏంటంటే నచికేతుని కథ. నచికేతుని కథ గురించి కఠోపనిషత్తులో ఉంది. ఋషులు, రాజుల ఆలోచనలు, అభిప్రాయాలను ఉపనిషత్తులు గ్రంథాల ద్వారా చదవచ్చు. యజ్ఞవల్కుడు, దళకారుని ప్రసిద్ధ ఋషులు వినాశనం లేని, చావు లేని, దుఃఖం లేని విషయాల గురించి అన్వేషించారు. వినాశనం లేని దానికి ఆత్మ లేదా బ్రహ్మం అని పేరు. ఆత్మను చేసుకొని తపస్సు చేయని వాళ్ళు బోధించారు. పరివ్రాజకులు అంటే సత్యాన్వేషణకులకు స్థిర నివాసం ఉండదు. వీళ్ళు అన్వేషణ ఇంటిని వదిలి గ్రామం నుంచి మరో గ్రామానికి, అరణ్యం నుంచి మరో అరణ్యం తిరుగుతూ ఉంటారు. అందుకే పరివ్రాజకులు భిక్షులు అని కూడా అంటారు. వర్ధమాన మహావీరు, గౌతమ బుద్ధుడు, మక్కల్, గోశాల, చికేశ కంపలి ప్రసిద్ధ పరివ్రాజకులు. వర్ధమాన మహావీరుడు ఘనసంఘంలో జన్మించిన 30 సంవత్సరాల వయసులో అతను ఇంటిని వదిలి పరివ్రాజకుడు అయ్యాడు. పుట్టుక, చావుని, చక్రబంధం గురించి విమర్శనం వెళ్ళాలని ప్రశ్న సమాధానం కోసం అన్వేషించాడు. బుద్ధుడు అతని అన్యుల బోధన త్రిపిటకాన్ని పేరుతో సంకలనం చేశారు. ఇవి సుత్తమ, అభిధమ్మ, వినయ అనే 3 త్రిపిటకాలు. గౌతమ బుద్ధుని అభిప్రాయంలో కోరికలను అదుపులో ఉంచితే దుఃఖం నుంచి విముక్తి లభిస్తుందని చెప్పాడు. సో ఇది వచ్చేసి పూర్వకాలంలో మతం, సమాజం.